పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. రోజు రోడ్ మీద వెళ్తున్నాను, ఆటో వాడు నన్నే గుద్ది నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతాను. నేను లవ్ చేస్తా నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తా. 2 సార్లు చూస్తా, నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తా. ఎంతకని చూస్తాం. నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూసాను. అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించింది. అంటే డైరెక్ట్ ఫోటో వేసేసి మరి నన్ను అంటే ఊరుకున్నారా? బావని అన్నారు, అత్తమ్మని అన్నారు, పిల్లల్ని కూడా అంటారా? అస్సలు ఊరుకునేదే లేదు. ఫ్యామిలీ జోలికి వస్తే నిజానికి అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం. మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు. అవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు. అందరికీ నచ్చేలాగా అందరూ చేయలేరు. అవి కూడా తీసుకుంటాం. కానీ మీ అత్తకి ఆ బోడిదానికి ఆ కట్టింగ్ అవసరమా? మీ పిల్లలు ఏంటి, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు. అదే అసలు పిల్లాడు చిన్న పిల్లాడు వాడు ఏదైనా అట్లనే పెడతారు. అట్లా పెట్టడం ఏంటి? అది నాకు నచ్చలేదు. అది నిజంగా నేను చెప్తున్నా, అసూయ అంతే. మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు, అసలు ఆడవాళ్ళు అయ్యండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప ఏది లేదు. మీరు 100 నేనేం పట్టించుకోను, నా గురించి మీరు 100 పెట్టచ్చు. అట్లా అని అందరూ అలా పెట్టారు. ఓన్లీ 5% అంతే. 95% మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా? కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తున్నారు, మీరు మాలాగా ఉన్నారు అని. యశు ఎప్పుడో ఒకసారి ఆ చీర కట్టుకుంటుంది, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా? ఇట్లుంది అట్లుంది అని. దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు. కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది. ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంత అది ముందు నుండి చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది. ఇప్పుడు మేము మొత్తం 5 మెంబర్స్. మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది, నేను సన్నగా ఉంటాను. మా పెద్ద తమ్ముడు ఎక్కువ మాట్లాడతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. సో లాగుంటే ఏంటి మోస్తున్నారా వచ్చేమైనా? వాళ్ళు ఆయనకు లేని ప్రాబ్లం. ఆయన ఇట్లనే బాగుంటుంది. తను లావుగున్నా సన్నగున్నా వన్ థింగ్ ఏంటి, మనం హెల్తీగా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. సో అట్లా మొహం పట్టుకొని అంటే కాన్షియస్ అయిపోతుంది. అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు. నువ్వు ఎందుకు అట్లా, నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తా. నిన్ననే అయింది క్లాస్. నాకు అది అయిందా? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, అది మాత్రం ట్రూ. ఎంత క్యూట్ ఉంటావు, ఇట్లా మనకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతకుముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది, నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది. అందరు ఒకేలాగా ఉండరు కదా, ఎందుకు ఉండాలి? అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని. ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని మేము రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను. బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్లు వేసుకుంటాం, షార్ట్స్ వేసుకుంటాం, జీన్స్ వేసుకుంటాం. అది ఏజ్ తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు. మనకి ఎంతవరకు సూట్ అవుతున్నాయి, మనం ఎక్కడున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా, నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం. ఓకే, సో అని మేము ఫీల్ అవుతాం. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఆర్ సపోర్టివ్ హస్బెండ్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీరిద్దరు ఇంత సక్సెస్ఫుల్గా యూట్యూబ్ రన్ చేయడానికి ఎవరు కారణం అని చెప్పొచ్చు? ముందు వెనకాల ఇటు సైడ్ అటు సైడ్ వాళ్ళే. హ్యూమర్ భలే పెరిగిపోయింది తెలుసా ఈ గ్యాప్ లో. ముందు వెనక అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వాళ్ళే ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అండ్ పిల్లలు తెలుసా, వాళ్ళ అమ్మ ఇప్పుడు ఉంటది ఇప్పుడు ఉండదు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అవుతారు. అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అమ్మా, అందరు అమ్మలు వెళ్ళట్లేదు కదా అట్లా ఎప్పుడు అన్నారు. మా చిన్నోడు వాయిస్ ఇట్లా, అమ్మ ఎందుకమ్మా కానీ వాళ్ళు ఫిక్స్ అవుతారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఇంపార్టెంట్ గా డే కావాలి అనుకుంటే, అమ్మ పలానా డేట్ పీటీఎం ఉంది, టీచర్ నేను రమ్మనింది, ఆ డే ఎక్కడ షూట్ పెట్టుకోవద్దు, ఆ రోజు రావాలని చెప్తాం, మేము ఉంటాం. మొగుళ్ళని వదిలేసి రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. మా మొగుళ్ళకి మీకెందుకు అసలు ఎక్కడేం తిరుగుతారు మీకెందుకు? ఇది నా ఆన్సర్, మీరేం చెప్పగలరు? ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా, మా ఆయన ఇంట్లో కూర్చోడుగా. మా ఆయన పని మా ఆయనకు ఉంటుంది, నా పని నాకు ఉంటుంది. ఆయన వచ్చే టైం నాకు తెలుసు, నేను ఆ టైంకి ఉంటాను. ఇప్పుడు నా భర్తకి లేని ప్రాబ్లం వాళ్ళకి నీకెందుకు? మా అత్తకి లేని ప్రాబ్లం ఫస్ట్ థింగ్. మా అత్త నేననే కాదండి, ఏ ఉమెన్ అయినా వర్క్ చేయాలి. ఎందుకంటే నలుగురిలో తిరిగితే తెలుస్తుంది. రేపు పొద్దున ఈ రోజు ఉన్న జీవితం రేపు ఉంటుంది అని నువ్వు చెప్పలేవు కదా. సో మనం ఎవ్వరు ఉన్నా లేకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే. కానీ వర్క్ విషయానికి వచ్చినప్పుడు ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళకే ఉండాలి, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకే ఉండాలి. నువ్వు హస్బెండ్ ఉన్నా లేకపోయినా నీ ఖర్చులకి నువ్వే సంపాదించుకోవాలి. నీ హస్బెండ్ కోటీశ్వరుడు కానీ నువ్వు టిక్లీ కొనుక్కోవాలన్నా
వాచ్ కొనుక్కోవాలన్నా, డ్రెస్ కొనుక్కోవాలన్నా, నేను ఇప్పుడు రోజుకి ఒక డ్రెస్ వేసుకుంటా వైషు. ప్రతిసారి నేను మా ఆయన అడిగితే ఎలా ఉంటుంది? నాకు ఇష్టం కూడా ఉండదు అట్లా. ఎందుకు అడగాలి? మనం సంపాదించి చేసుకుందాం. ఆయన పెట్టే స్థాయిలో ఉంటారు, అడిగితే ఇస్తారు కూడా. అది ఏదైనా సరే ఎంత పెద్ద ఇంటికి ఇచ్చినా కూడా మనకంటే అమ్మ నాన్న చదివించారు కదా, దానికి కనీసం కొంచెం అని మా డాడీ, నీకు ఏదేమైనా చదువుకున్న దానికి వెళ్ళి జాబ్ చేసుకుంటే నీ కాన్ఫిడెన్స్ నీకే ఉంటుంది. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా అత్తమ్మ చెప్తుంది, మా ఆయన కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇద్దరమే కార్ వేసుకుని వెళ్ళిపోతాం ఎక్కడో. ఇప్పుడు వారణాసి వెళ్తాం, వైజాగ్ వెళ్తాం, విజయవాడ వెళ్తాం, హోటల్ రూమ్స్ తీసుకుంటాం. మా ఆయనకు చెప్తాం, ఒకసారి ఆయన బుక్ చేస్తాడు, ఇష్యూ చేస్తుంది, ఏం చేస్తాను, వెళ్తాం. ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏ హోటల్, ఎప్పుడున్నారు, ఎవరితో కలిసారు మాట్లాడే క్వశ్చనే రాదు అసలు. ఒక బావ ఏమని అంటారా? నో, వెళ్తుంది పప్పుతో కదా. ఒక రోజు నాకు బాగాలేదన్నమాట, ర్యాషెస్ వచ్చాయి. ఎండ తగిలితే నాకు కొంచెం అప్పుడు స్కిన్ డెలికేట్ అయిపోయి ర్యాష్ వచ్చింది అనమాట. నాకు ర్యాష్ వచ్చింది, కనీసం నేను ఎలా ఉన్నాను ఫోన్ కూడా చేయలేదు. పక్కన మీ అక్క ఉండగా నేనెందుకు పట్టించుకుంటా, నేనెందుకు కాల్ చేస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మేము లెగ్సిన దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ చేసింది, లంచ్ చేసింది, అన్ని షార్ట్ లో వస్తాయి కదా, వాళ్ళకి తెలుసు మేము ఎక్కడున్నాం. ఇప్పుడే వీడియో చూసాలే మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు. అది ఏంటి అంటే చూపించుకోవాలి వ్యూస్ కోసం అనే దానికన్నా, ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టావురా, నీకు నువ్వు వీడియో పెట్టిన వెంటనే నీకు 10,000 20,000 వ్యూస్ వస్తుంది, నీకు ఒక కిక్ వస్తుంది, అవును ఇంకా చేయాలి అని ఉంటుంది. అది మాకు ఎప్పుడు మా బ్లడ్ లో ఉంటది. కాకపోతే నిజం అది ఎప్పుడు ఉంటది. కాకపోతే ఏంటి అంటే, కొంతమంది పిల్లలు ఫారెన్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము ఒక సీరియల్ లాగా మమ్మల్ని మాకు ఎడిక్ట్ అయిపోయారు అనమాట. వీళ్ళు అక్క వాళ్ళు ఎక్కడున్నారు, స్వప్నకి ఏడుంది, యశు ఎక్కడుంది అని మమ్మల్ని అట్లా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే, పిల్లల దగ్గర లేరురా, మాకు మీ వీడియోస్ చూస్తే మా పక్కనే ఉన్నట్టు మాట్లాడినట్టు ఉంటుందని వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అలా పెడతాం. కానీ మూమెంట్స్ ఉంటాయి, మీకు లైఫ్ టైం ఉంటాయి, ఎక్కడికి పోవన్నీ చూసుకోవచ్చు. వాళ్ళు వ్యూస్ కోసం, డబ్బుల కోసం అంటే, మరి ఎవరైనా ఫ్రీగా జాబ్ చేస్తారా? ఇది మా జాబ్. సో మా టైం ని ఇస్తున్నాం. ఎవరైనా జాబ్ అంటే ఏంటి, యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం అండ్ ఎర్నింగ్ సంథింగ్ అట్లా కదా. సో మాది మేము వీడియోస్ చేస్తున్నాం. ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళడం, కంటిన్యూగా డ్రైవ్ చేయడం మామూలు విషయం వైషు అస్సలు కాదు. సో వైజాగ్ వెళ్తాం, చెరీబెర్రీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టాలని ఏ మదర్కైనా ఉంటుంది. కానీ ఓన్లీ వీక్ లో 1 డేనే నేను వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయగలను, మిగతా ఏ మదర్ అయినా మిస్ అవుతుంది కదా. అది జాబ్ పర్పస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటుంది కదా. సో అది అర్థం చేసుకోరు. మీరు రోడ్ల మీద పడి పిల్లల్ని వదిలేసి, హస్బెండ్ని వదిలేసి తిరుగుతున్నారు అంటే, ఎక్కడున్నా మేము టచ్ లోనే ఉంటాం, హస్బెండ్ కాల్లోనే ఉంటాం. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వచ్చారు, అన్ని మాకు తెలుస్తూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు, అదే నాకు నచ్చదు. ఓకే, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు కదా, అయినా ఆలోచించకుండా పెట్టేస్తారు. మీ గురించి, దిలీప్ గారి విషయం గురించి అయితే ఎన్ని కామెంట్స్. స్వప్నక్క, ఆ స్వప్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడరు, అవన్నీ ఉట్టిగా హైలైట్ చేసి చెప్పేస్తుంది, ఎత్తెత్తి చెప్తుంది, అంతే ఏం ఉండదు డొల్లా మిస్సమ్మలో. వాళ్ళిద్దరు అంతే ఊగొట్టుకుంటుంటారు ఊరికే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే చాలాసార్లు చూసాను. నేను లాస్ట్ టైం దిలీప్ గారిని కూడా అడిగాను ఇదే విషయం గురించి. నేను సరే, ఇప్పుడు నేనేదో హైప్ చేశాను, మిస్ అమ్మని కావాలని రోజు రోడ్ మీద వెళ్తున్నాను, ఆటో వాడు నన్నే గుద్ది నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు, చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే, రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతా. నేను లవ్ చేస్తా, నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తా. 2 సార్లు చూస్తా, నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తా. ఎంతకని చూస్తాం. నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూసాను, అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించింది. అంటే డైరెక్ట్ ఫోటో వేసేసి మరి నన్ను అంటే ఊరుకున్నారా? బావని అన్నారు, అత్తమ్మని అన్నారు, పిల్లల్ని కూడా అంటారా? అస్సలు ఊరుకునేదే లేదు. ఫ్యామిలీ జోలికి వస్తే నిజానికి అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం. మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు, అవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు, అందరికీ నచ్చేలాగా అందరూ చేయలేరు, అవి కూడా తీసుకుంటాం. కానీ మీ అత్తకి ఆ బోడిదానికి ఆ కట్టింగ్ అవసరమా, మీ పిల్లలు ఏంటి, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు. అది ఎందుకు అసలు పిల్లాడు, చిన్న పిల్లాడు, వాడు ఏదైనా అట్లనే పెడతారు. అట్లా పెట్టడం ఏంటి, అది నాకు నచ్చలేదు. అది నిజంగా నేను చెప్తున్నా, అసూయ అంతే. మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు, అసలు ఆడవాళ్ళు అయ్యండి, ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప
ఏది లేదు మీరు 100 అని నేనేం పట్టించుకోను, నా గురించి మీరు 100 పెట్టచ్చు. అట్లా అని అందరూ అలా పెట్టరు, ఓన్లీ 5% అంతే. 95% మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా, కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తున్నారు, మీరు మాలాగా ఉన్నారు అని. యశు ఎప్పుడో ఒకసారి ఆ చీర కట్టుకుంటుంది, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా, ఇట్లుంది అట్లుంది అని. దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు. కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది, ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంత అది ముందు నుండి చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది. ఇప్పుడు మేము మొత్తం 5 మెంబర్స్, మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది, నేను సన్నగా ఉంటాను, మా తమ్ముడు పెద్ద తమ్ముడు ఎక్కువ మాట్లాడతాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు రా. సో లాగుంటే ఏంటి మోస్తున్నారా వచ్చేమైనా, వాళ్ళ ఆయనకు లేని ప్రాబ్లం, ఆయన ఇట్లనే బాగుంటుంది. తను లావుగున్నా సన్నగున్నా వన్ థింగ్ ఏంటి, మనం హెల్తీగా ఉన్నామా యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. సో అట్లా మొహం పట్టుకొని అంటే కాన్షియస్ అయిపోతుంది. అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు, నువ్వు ఎందుకు అట్లా నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తా. నిన్ననే అయింది క్లాస్, నాకు అది అయిందా. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, అది మాత్రం ట్రూ. ఎంత క్యూట్ ఉంటావు, ఇట్లా ముగ్గులు మనకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతకుముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది, నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది. అందరు ఒకేలాగా ఉండరు కదా, ఎందుకు ఉండాలి. అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని, ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని మేము రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను. బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్లు వేసుకుంటాం, షార్ట్స్ వేసుకుంటాం, జీన్స్ వేసుకుంటాం. అది ఏజ్ తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు. మనకి ఎంతవరకు సూట్ అవుతున్నాయి, మనం ఎక్కడున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా, నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం. ఓకే, సో అని మేము ఫీల్ అవుతాం. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్